ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. దేశంలోని కోట్లాది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలోని 21వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 2న 20వ విడత, ఫిబ్రవరి 24న 19వ విడత విడుదలైంది. కాబట్టి 21వ విడత ఈ ఏడాది 3వ ఇన్స్టాల్మెంట్ గా రానుంది. కానీ ప్రభుత్వం ఇప్పుడున్న లబ్ధిదారుల వివరాలను పూర్తిగా చెక్ చేసిన తర్వాతే కొత్త చెల్లింపును ఇస్తుంది. ఎందుకంటే వేలాది మంది అర్హులు కాని వ్యక్తులు కూడా ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా డబ్బు తీసుకున్నారని అధికారులు గుర్తించారు. ప్రభుత్వం ప్రస్తుతం పెద్ద స్థాయిలో వెరిఫికేషన్ పనులు, డేటాబేస్ క్లీనప్ చేస్తోంది. ఈ చర్య పారదర్శకత కోసం అవసరమైంది. అయినా చాలా మంది రైతులు తమ డబ్బు సమయానికి వస్తుందా అని ఆందోళన చెందుతున్నారు. పీఎం కిసాన్ పథకం ప్రకారం ప్రతి అర్హులైన రైతుకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తారు. ఇది 3 విడతలుగా వస్తుంది. ఒక్కొక్కటిగా 2,000 చొప్పున చెల్లిస్తారు. ఇప్పటి వరకు 20 విడతలు ఇచ్చారు. రైతులు ఇప్పుడు నవంబర్ 2025 మొదటి వారంలో రావాల్సిన 21వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అధికారిక తేదీ ఇంకా ప్రకటించలేదు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో వరదలు, కొండ చర్యల కారణంగా నష్టపోయిన రైతులకు ముందుగానే 21వ విడత విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా కూడా త్వరలో చెల్లింపు రావచ్చని ఆశ పెరిగింది. ఇక ప్రభుత్వం పెద్ద స్థాయి డేటా పరిశీలన ప్రారంభించింది. పీఎం కిసాన్ పోర్టల్ను రైతులు తెరిచి తమ పేరు ఉందో లేదో చూసుకున్నప్పటికీ వ్యవసాయ శాఖ ఇప్పటివరకు చేసిన వాటిలోనే అతిపెద్ద తనిఖీ కార్యక్రమాన్ని నడుపుతోంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ దాదాపు 21 లక్షల సందేహాస్పద కేసులను గుర్తించింది. వీటిలో భర్త, భార్య ఇద్దరు ఒకేసారి లబ్ధి పొందుతున్నారు. ఈ నిబంధనలకు విరుద్ధం ఇప్పుడు రాష్ట్ర, జిల్లా అధికారుల సహాయంతో వీరి వివరాలు తిరిగి పరిశీలిస్తున్నారు. అర్హులు కాదని తేలితే వారిని కొత్త లబ్ధిదారుల జాబితా నుండి తొలగిస్తారు. ఇంతకుముందు 2022లో కూడా ఇలాంటి చర్యల వల్ల 1.72 కోట్ల అర్హులు కాని పేర్లు తొలగించబడ్డాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో డబ్బు ఆదాయింది. ఈసారి అధికారులు ఆధార్, భూమి యాజమాన్యం, బ్యాంక్ అకౌంట్ వివరాలను మరోసారి సరిపోలుస్తున్నారు. దీని ద్వారా నిజమైన రైతులకు మాత్రమే వచ్చే విడత డబ్బు చేరుతుందని చెప్తున్నారు. ఇప్పుడు రైతులు తమ వివరాలు సరిచూసుకోవడం చాలా ముఖ్యం. ఆధార్ నంబర్, భూమి రికార్డులు, బ్యాంకు లింక్ తప్పుగా ఉంటే తాత్కాలిక అర్హత కోల్పోయే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం రైతులు తమ వివరాలను వెబ్సైట్లో చెక్ చేయమని సూచిస్తోంది. మీ పీఎం కిసాన్ వివరాలు తెలుసుకోవడానికి వెబ్సైట్ ఓపెన్ చేసి ఫార్మర్స్ కార్నర్లో బెనిఫిషియరీ లిస్టుపై క్లిక్ చేయాలి. రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలు ఇవ్వాలి. గెట్ రిపోర్ట్పై క్లిక్ చేస్తే మీ పేరు జాబితాలో ఉందో లేదో తెలుస్తుంది. మీరు CSC సెంటర్ లేదా ఆన్లైన్లో రిజిస్టర్ అయి ఉంటే స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్ ఫార్మర్ CSC ఫార్మర్స్లో ఆధార్ నంబర్ ఇచ్చి కూడా మీ అప్లికేషన్ స్థితి చూడవచ్చు.